ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా స్వయంభు దేవాలయాలకు పుట్టినిల్లు. హిమానిత్వమైన ఆలయాలన్నీ ఈ జిల్లాలోనే ఉన్నాయి. బాధలు తొలగిపోవడానికి, సుఖ సంతోషాలతో జీవనం గడపడానికి, కోరిన కోర్కెలు నెరవేరడానికి ఆ దేవుడిని పూజిస్తే చాలు. 7 శనివారాలు దర్శించుకుంటే చాలు, అన్ని కష్టాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటానని మొక్కుకొని అక్కడికి వెళ్ళలేని వారు ఈ ఆలయానికి వెళితే తిరుమలకు వెళ్ళినట్లనని స్థల పురాణం చెబుతుంది. అదే కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం తొలి తిరుపతి. ఈ గ్రామం పేరే తొలి తిరుపతి. ఇక్కడ శృంగార వల్లభ స్వామి స్వయంభుగా వెలిశారు. ఈ ఆలయానికి మరో మహత్యం కూడా ఉంది. ఎంతో ఎత్తులో ఉన్న వారికి అంత ఎత్తులో దేవుడు కనబడతాడట. 2 ఏళ్ల చిన్నారి చూస్తే ఆ చిన్నారి ఎత్తులో కనబడతాడు. 6 అడుగుల మనిషి చూస్తే కూడా 6 అడుగులో కనబడతాడు. అత్యంత మహాన్మిత్యమైన తొలి తిరుపతి క్షేత్ర వివరాలను మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. మొక్కుకుని అక్కడికి వెళ్ళలేని భక్తులు కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం పెద్దాపురం మండలం చదలవాడ తిరుపతి వస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని చూసినట్టు ఉంటుంది. ఇది కొన్ని వేల సంవత్సరాల ఆధ్యాత్మిక చరిత్ర కలిగిన ఆలయం. దురదృష్టవశాత్తు గతంలో పనిచేసిన ఈవోలు పట్టించుకోకపోవడంతో అది వెలుగులోకి రాలేదు. ఆలయ ఈవోగా ప్రస్తుతం కాకినాడ జిల్లా ఎండోమెంట్ ఆఫీసర్గా, జిల్లా అధికారిగా, అసిస్టెంట్ కమిషనర్ హోదాలో పనిచేస్తున్న పులి నారాయణమూర్తి గారు అక్కడికి వెళ్ళిన తర్వాత అత్యద్భుతంగా ఆలయాన్ని తీర్చిదిద్దడంతో పాటు విస్తృత ప్రచారం కల్పించారు. దాంతో వేల సంఖ్యలో ప్రతి శనివారం భక్తులు వస్తున్నారు. వందలాది మందికి అన్నదానం చేస్తున్నారు. కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు తొలి తిరుపతి విశిష్టత, ఆలయ అభివృద్ధి గురించి జిల్లా ఎండోమెంట్ ఆఫీసరు, కార్యనిర్వహణాధికారి నారాయణమూర్తి గారిని అడుగుదాం. సరే, మన తొలి తిరుపతి క్షేత్ర మహిమ, ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత విస్తృత ప్రచారం జరిగింది. అవునండి. యాక్చువల్గా తొలి తిరుపతి అనగానే 9000 సంవత్సరాలు కిందట ఈ ఆలయం ప్రతిష్ట ప్రముఖ క్షేత్రంగా కూడా ఈ యొక్క దేవాలయం అభివృద్ధి చెందుతుంది. అందులో భాగంగానే నేను ఒక 1 ఇయర్, ఒక సంవత్సరం కిందట జనరల్ ట్రాన్స్ఫర్లో అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు నుండి కూడా నేను ఈ యొక్క ఆలయాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఏ విధంగా ప్రాముఖ్యతలో తీసుకురావాలి, వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానంతో సమానంగా కూడా ఈ ఆలయాన్ని దేవాలయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో దీన్ని అభివృద్ధి చేయాలనే దృక్పథంతో ఆ విధంగానే మొదటి విడతగాళ్ళు ₹1 CGF నిధుల నుండి విడుదల చేసి ఈ యొక్క దేవాలయానికి అభివృద్ధి క్యూ లైన్స్, షెడ్లు కూడా మొదటి విడతగా ఏర్పాటు చేశాము. అలాగే రెండో విడతగా కూడా ₹50 లక్షలు మళ్ళీ కూడా శాంక్షన్ చేయించాము. ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ యొక్క అభివృద్ధిని ఈ యొక్క అందరికీ పంచాలా, ఈ స్వామివారిని వెలుగులోకి తీసుకురాలనే ఉద్దేశంతో మా యొక్క అక్కడ అర్చక స్వాములు చాలా మాకు సహకారాలు అందిస్తున్నారు. అలాగే గ్రామ ప్రజలు కానివ్వండి, అలాగే చుట్టూ ఉన్న గ్రామ ప్రజలు కూడా తండోపతండాలుగా ప్రతి శనివారం కూడా సుమారుగా 26 మంది తక్కువ కాకుండా కూడా స్వామివారిని, అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఒక మహత్యం ఉంది. 2 ఏళ్ల వయసు ఉన్న పిల్లలు చూస్తే ఆ రూపంలో స్వామి కనబడతాడు. 6 అడుగుల వ్యక్తి చూస్తే 6 అడుగుల్లో కనబడతాడు. ఈ యొక్క అత్యద్భుతమైన మహిమాన్వితమైన క్షేత్రం ఇంకా ప్రాముఖ్యంలోకి రావాల్సిన అవసరం ఉంది సార్. అవునండి. అదేవిధంగా మేము దేవాలయ ధర్మశాఖ మీకు చెప్పిందన్నీ కూడా నిజమండి. అక్షర సత్యం అన్నీ కూడా. స్వామివారిని రాజగోపురం నుంచి చూస్తే చిన్నవాళ్ళు 5 సంవత్సరాల పిల్లవాడు చూస్తే 5 సంవత్సరాల స్వామివారు కనపడతారు. అలాగే 30 సంవత్సరాల వ్యక్తిగా పొడవు ఉన్న 5.5 అడుగుల ఎత్తులో ఉంటే కనుక 5.5 అడుగుల ఎత్తుగా స్వామివారు కనిపించడం కూడా ఇక్కడ ఒక ప్రత్యేకత అండి. స్వామివారు శృంగార వరసం అనగానే సర్వాంగ సుందరంగా స్వామివారు దేదీప్యమానంగా స్వామివారు నవ్వుతూ కనపడతారు సార్. చిరుమందహాసంతో స్వామివారు దర్శనమిచ్చే స్వామి మన యొక్క భారతదేశంలో ఉన్నారంటే ఒక తొలి తిరుపతిలోనే ఉందండి. అది ప్రతి శనివారం కూడా సుమారు 7-8 వేల మంది అన్నదానాన్ని కూడా ఇక్కడ సేకరించడం జరుగుతుంది. అన్నప్రసాదం కూడా తీసుకుని వెళ్తే వాళ్ళ యొక్క కోరికలు 7 వారాలు వస్తూ ఉంటారు ఇక్కడ కూడా స్వామివారిని దర్శించుకోవడానికి. ఇది జివిలి గ్రామానికి పక్కన ఉన్నటువంటి తొలి తిరుపతి గ్రామంలో ఉంది, కాకినాడ జిల్లా. ఇది దీన్ని అనేక మంది ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను కూడా మేము శాఖ తరపున అద్భుతమైన ఏర్పాట్లు జరిగినాయి, భక్తులు అంగీకరిస్తున్నారు. అయితే మెయిన్ గా రహదారి సౌకర్యాలు లేక కొంతమంది రాలేకపోతున్నారు. అవునండి. ఇవన్నిటిని కూడా మేము మా కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఈ యొక్క R&B కానివ్వండి, అలాగే RDO కానీ, రెవెన్యూ కానివ్వండి, వీళ్ళందరితో కూడా కోఆర్డినేషన్ కమిటీ కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకుని, అలాగే చుట్టూ కూడా కొంత మాకు స్థలం కూడా అవసరం ఉంది. దాన్ని కూడా ఏ విధంగా మేము గ్రామ ప్రజలందరినీ కూడా ఒప్పించి ఏ విధంగా దీన్ని అభివృద్ధి చేయడానికి తోడ్పాటు చేయాలని చెప్పి, అదేవిధంగా మేము దౌలూరు దొరబాబు గారు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గారిని కూడా ఈ విషయంలో కలవడం జరిగింది. తప్పకుండా ఈ యొక్క ఆలయ అభివృద్ధికి తప్పకుండా అన్ని చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారు. 6/1/2024 తేదీని 150 లక్షలు, అనగా 1,50,00,000 నిధులతోటి ఆలయం యొక్క తూర్పు రాజగోపురం ఒకటి, అలాగే పూర్తిగా కూడా రాతితో నిర్మించబడిందండి ఈ ఆలయం. దాని అంతటినీ కూడా
కొంచెం పాడైనట్టు అక్కడక్కడ కూడా ఉన్నాయి. వాటిని శాండ్ బ్లాస్టింగ్ చేయడం, అలాగే అత్యద్భుతంగా కూడా ముఖద్వారాలు కూడా ఏర్పాటు చేయడం ఉత్తరం వైపున, దక్షిణ వైపున కూడా. అలాగే పడమర వైపున కూడా ఒక రాజగోపురం, 3 అంతస్తుల రాజగోపురం కూడా నిర్మాణానికి మేము ప్రతిపాదన పంపామండి. అలాగే ఇప్పుడు వర్క్స్ కూడా జరుగుతున్నాయి. టాయిలెట్ బ్లాక్, అలాగే కేసు కర్మశాల కూడా ఈ యొక్క ఆలయంలో ఇప్పుడు జరుగుతుంది. అది కూడా ఒక 20 రోజుల్లో కంప్లీట్ అయిపోతాయి. అటు అమలాపురంకి చెంది వాడపల్లి వెంకటేశ్వర స్వామి, ఇటు పెద్దాపురం చెంది శృంగార వల్లభ స్వామి, ఈ రెండు కూడా స్వయంభూగా వెలిసిన క్షేత్రాలు. అమలాపురం వెళ్ళిన వాళ్ళు పెద్దాపురం స్వామి దర్శనం వస్తారు, పెద్దాపురం వెళ్ళిన స్వామి దర్శనంకి వస్తున్నారు. ఈ రెండింటి మధ్య టూరిస్టు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. అది తప్పకుండా ఉందండి. ఇది దేవాలయ ధర్మాదాయ శాఖలో ఈ యొక్క టూరిస్టు ఒక ప్రోగ్రామ్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు, టూరిజం శాఖతోటి. అందులో భాగంగానే మా యొక్క కుమార భీమేశ్వరం టెంపుల్ అనేయండి, అలాగే లావు దేవస్థానం, అన్నవరం, అలాగే తొలి తిరుపతి, పిఠాపురం, ఇవన్నీ కూడా ఒక సర్క్యూట్ కింద ఒకటి ఏర్పాటు చేసి ఎన్నిటి కూడా టూరిస్ట్ ప్లేస్గా కూడా ప్రాముఖ్యత పొందే ఆలయాలను ఇవన్నీ కూడా వాటి ద్వారా కూడా మేము ప్రపోజల్ పంపించడం జరుగుతుంది. వీటిని కూడా ఎన్నింటిని కూడా పరిగణలోకి తీసుకుని త్వరలోనే ఆచరణలోకి తీసుకురావడం జరుగుతుంది అన్ని కూడా. సార్, స్వామివారికి ఉత్సవాలు ఏ సమయాల్లో జరుగుతాయి? స్వామివారికి ఉత్సవాలు ప్రతి ధనుర్మాస ఉత్సవాలు జరుగుతాయండి ప్రస్తుతానికి. అలాగే 4 రోజులు జరుగుతాయి. అలాగే మాఘమాసంలో కూడా భక్తులు విపరీతంగా వస్తారండి. ఆ ఉత్సవాలు కూడా 4 రోజుల పాటు జరుగుతాయి. అలాగే ఇది అయిపోయిన తర్వాత స్వామివారి కళ్యాణం వస్తుంది. చైత్ర శుద్ధ ఏకాదశి ఈ స్వామివారి యొక్క కళ్యాణం ఉగాది వెళ్ళిన తర్వాత ఈ యొక్క కళ్యాణానికి ఏర్పాట్లన్నీ కూడా చాలా ఘనంగా జరుగుతుంది. భక్తులందరూ కూడా చాలా విశేషంగా వస్తున్నారు. వచ్చి స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుని వారి కోరిన కోరికలు తీర్చే స్వామి శృంగార వల్లభ స్వామి అని కూడా 7 వారాలు దర్శనం చేసుకుంటే తప్పకుండా అందరి కోరికలు కూడా అక్కడికి వచ్చి దర్శనం చేసుకుని అందరి కోరికలు కూడా తీరుతాయని చెప్పేసి అందరూ కూడా చాలా చెప్పడం జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాల నుంచే కానివ్వండి, దూర ప్రాంతాల నుంచి కూడా వాళ్ళు ఏంటంటే కాలినడకని తెల్లవారుజామున 2 గంటలకే బయలుదేరిపోయి 4 గంటలకల్లా మేము ఆలయం దొరుకుతాము శనివారం నాడు. అలాగే భక్తులు 2 గంటల వరకు కూడా స్వామివారు దర్శించుకోవడం జరుగుతుంది క్యూ లైన్లో వచ్చి. అలాగే విధంగా నది 4 గంటలు చెప్పాలంటే ప్రతి శనివారం మీకు పరీక్ష తెల్లవారుజాము 2 గంటల నుంచి మళ్ళీ రాత్రి 10, 11, 12 కూడా అవుతుంది. తప్పదండి. స్వామివారికి మేము సేవలో ఎప్పుడూ కూడా భక్తుల సేవలోని, స్వామివారి సేవలోని కూడా దేవాలయ ధర్మాదాయ శాఖలో మా యొక్క విధి, ఆ విధిని ఎప్పుడూ కూడా మేము నిర్వర్తిస్తూ ఉంటాము. చిరునవ్వుతో కనిపిస్తున్న స్వామిని ఆ టైంలో హారతి ఇచ్చే టైంలో లైట్లు కట్టేసి హారతి టైంలో చూస్తే భక్తులు తన్మయత్వంతో పూనకాలు కూడా వచ్చేస్తున్నారు. అవును, నిజమండి. స్వామివారికి మరి ఉదయంగానే స్వామివారిని హారతి ఇచ్చే టైం ఉంటుంది. ఆ టైం ఏకాంతంగా స్వామివారి చేస్తారు. ఆ స్వామివారిని కూడా అప్పుడు దర్శనం చేసుకుంటే కొంతమంది ప్రత్యేకంగా విఐపీలు అయితే ప్రముఖులు కూడా వచ్చి ఆ సమయంలో దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అప్పుడు నిజంగా స్వామివారిని చూస్తే తన్మయం చేయడం మాత్రం నిజమే అండి. అదంతా కూడా కరెక్టే. ఇక్కడ 2 విశేషాలు ఉంటాయి. స్వామివారు విగ్రహం నవ్వుతూ కనిపిస్తుంది. అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించారని చెప్తారు. మరొకటి ఏంటంటే ఎవరి ఎత్తులో వాళ్ళకి దేవుడు కనబడతాడు. 2 సంవత్సరాలు చిన్నవారు చూస్తే 2 సంవత్సరాల కిందనే దేవుడి విగ్రహం కనబడుతుంది. 7 అడుగులు 8 అడుగులు ఉన్న వాళ్ళు చూస్తే వాళ్ళ సైజులోనే కనబడతారు. అత్యంత మహిమాన్వితమైన క్షేత్రాన్ని కార్యనిర్వహణాధికారి, జిల్లా ఎండోమెంట్ ఆఫీసర్ పుల్లి నారాయణమూర్తి నవ్వుతో నభవిష్యత్తున్న రీతిలో కోట్లాది రూపాయలు దాతలు ప్రభుత్వ సహకారం తీసుకుని అభివృద్ధి చెందుతున్నారు. ప్రతి హిందువు కూడా ఈ ఆలయాన్ని దర్శించాల్సిన అత్యంత దివ్యమైన వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలిసిన స్వామి, శృంగార ప్రియుడు, అందుకే శృంగార వల్లభ స్వామి అని పిలిచారు. బ్యాక్ టు స్టూడియో.